సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. చివరకు రైతులను కూడా వదలటం లేదు. అవును, అనంతపురం జిల్లా బెలుగుప్పలో మహిళా రైతును మోసం చేశారు. నిర్మలమ్మ అనే మహిళా రైతు తాను పండించిన కంది పంటను విక్రయించగా ఇటీవలే నగదు ఆమె ఎస్బీఐ ఖాతాలో జమైంది. ఈ నెల 9న ఉదయం అర్ధరాత్రి నిర్మలమ్మ మొబైల్ ఫోన్కు వరుసగా బ్యాంకు నుంచి మెసేజ్లు వచ్చాయి. తన ప్రమేయం ఏమీ లేకుండా 3 దఫాలుగా ₹1,00,000 నగదు డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో నేరుగా బ్యాంకుకు వెళ్లి సిబ్బందిని అడిగింది. యూపీఐ ద్వారా పంజాబ్ నేషనల్ బ్యాంకుకు నగదు బదిలీ అయినట్లు గుర్తించారు. వెంటనే బాధిత మహిళా రైతు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల సూచనలతో సైబర్ క్రైమ్ పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. నాకు 4 ఎకరాల పొలం ఉంది. అందులో కందేసింటిమి. అది సొసైటీ వాళ్ళకి పట్టించింటే వాళ్ళు డబ్బులు ఎస్బీఐ బ్యాంకుకి వేసినారు. అవి పోయి డ్రా చేద్దామని పోతే లేవు. దాంట్లోన ఎక్కడ ₹1,00,000 పోయినాయి. అవి ఆటికి పోయినాయి, ఎక్కడ పోయినాయో తెలియదు. మళ్ళీ వాళ్ళు చెప్తే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వండి అంటే కంప్లైంట్ ఇచ్చినాము. మళ్ళీ అవి ఎప్పుడు వస్తాయో ఏమొస్తాయో ఇంకా అప్పులో ఎట్లా కట్టాలో తెలీదు. ఇంకా వస్తాయని చెప్తున్నారు బ్యాంక్ మేనేజర్ గారు.